నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. ముందుగా సిసి ప్రేక్షకులకు తొలి ఏకాదశి మొహరం పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానాంశాలు. తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతిపాటి సాధ్యమైనంత త్వరలో రాష్ట్రం ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని పూజలు చేసిన ప్రతిపాటి. ప్రతిపాటిని సత్కరించిన చిలకలూరిపేట ఆర్టీసీ డిపో ఉద్యోగ సంఘాలు జగన్ రెడ్డి ఆర్టీసీ కార్మికులను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపాటి. 21, 26 వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ క్లోరిన్ టెస్ట్, వాల్వ్ ఫిట్స్ పరిశీలన. చిలకలూరిపేట రూరల్ సిఐగా సుబ్బనాయుడు త్వరలో బాధ్యతలు స్వీకరణ. రాష్ట్రం ఆర్థిక అగాధం నుంచి బయటపడాలని విశిష్ట తొలి ఏకాదశి పూజల సందర్భంగా ఆ విష్ణుమూర్తిని వేడుకుంటున్నట్లు తెలిపారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. రాష్ట్రానికి శాపంగా మారిన వైకాపా పాపాల నుంచి విముక్తి లభించాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు సంపదలతో నిండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానన్నారు. ఆ చల్లని కృపతో రాష్ట్రం ఆర్థిక కష్టాలు తీరి అభివృద్ధి వైపు పరుగులు తీయాలని, ప్రజలందరికీ ఆనందం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు చెప్పారాయన. బుధవారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని ప్రతిపాటి పుల్లారావు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొండ దిగున ఉన్న కాకతీయ సత్రంలో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హోమంలో ప్రతిపాటి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, కూటమి ప్రభుత్వంపై మెండుగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష అన్నారు. ధర్మం పాటించే, గౌరవించే పాలనలో తప్పకుండా కోరిన కోరికలు తీరాలనే నమ్మకంతో ఉన్నామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, బ్రాండ్ ఏపీ బలోపేతం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ప్రతి పని విజయవంతం కావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. కొండాలు ఏలేటోడా, అట్టపొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసజంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగభరణుడా, నంది వాహనుడా, కేదారి నాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమ శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర, కొండాలు ఏలేటోడా, అట్టపొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసజంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. పట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసజంగముడా.
దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా మెచ్చినోడా ఒప్పు జక్కుల పూజలు అందినోడా అనంత జీవకోటి రేలినోడా నీవు ఆత్మలింగాని రమాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా చోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులను మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీవ్రస్థాయిలో నమ్మించి మోసం చేసిన వ్యక్తి మరొకరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అంతకుముందు వరకు ప్రగతి రథ చక్రాలుగా ఉన్న ఆర్టీసీ జగన్ దెబ్బతో రోడ్డున పడే దుస్థితి దాపరించిందని, కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. విలీనం పేరిట కూడా ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలను కాలరాసి వారు కోలుకోలేని విధంగా దెబ్బతీసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని మండిపడ్డారు. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో ఉద్యోగ సంఘాలు బుధవారం ప్రత్తిపాటి పుల్లారావును ఘనంగా సన్మానించాయి. ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి సత్వరమే స్పందించారని ఆయనకు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. భారీ గజమాలతో పాటు శాలువాతో ప్రత్తిపాటిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి ఆర్టీసీకి నూతన జవసత్వాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందన్నారు. కొత్త బస్సులు, సర్వీసుల పెంపు, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆర్టీసీకి మరింత ఆదాయం రెండు పెరుగుతాయన్నారు. 2019 ఎన్నికల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని ప్రయోజనాలు కల్పించలేదని సరికదా ఆర్టీసీలో ఉన్నప్పుడు దక్కిన అనేక సదుపాయాలను కోసేశారు. బకాయిలను చెల్లించలేదన్నారు. విలీనం జరిగి ఏళ్లు గడుస్తున్నా వారికి ఏ పెన్షన్ ఇస్తారో చెప్పలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ సమస్యలన్నీ పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాద్తో పాటు రాష్ట్ర నాయకులు బి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మువ్వా సుబ్బారావు, డిపో అధ్యక్షులు ఏ శ్రీనివాసరావు, జిల్లా కమిటీ మెంబర్ కమల, ఎస్డిఐ కృప, పాలపర్తి వెంకటేశ్వర్లు, ఎడారిపల్లి కోటేశ్వరరావు, బుంగయ్య, ఆనందబాబు, డీజీటీ సాంబశివరావు, ఎన్టీఆర్ రమేష్, మహిళా ఎంప్లాయీస్ టి ఝాన్సీ, తిరుపతమ్మ, బివి కుమారి, గణపవరం మాధవి, శాంతి పాల్గొన్నారు.
అయినప్పటికీ మేము పుల్లారావు గారి కోసం మేము 1వ తారీఖున జెండా ఆవిష్కరణ చేశాం. అదేవిధంగా పుల్లారావు గారు 50 ఏళ్ళ మీద గెలిపించుకున్నాము. ఇంచుమించుగా ఆర్టీసీ ఎంప్లాయీస్ మేమందరం కూడా దగ్గరగా చేసి గెలిపించాం. ఇకపోతే గత ప్రభుత్వ కాలంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఏంటంటే కనీసం హైదరాబాద్ టికెట్ కూడా మాకు దౌర్భాగ్య పరిస్థితి. అదేమంటే మీరు పుల్లారావు మనుషులు, కంచెల శ్రీనివాసరావు గారి మనుషులు, మీకు టికెట్ లేవని చెప్పి అనేక మార్లు ఇబ్బంది పెట్టారు. అయినప్పుడు కూడా మేము ఎక్కడా కూడా రాజీ పడకుండా తెలుగుదేశం పార్టీకి వెనుదలున్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. చిలకలూరిపేట పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు పోర్టు పూర్ణచంద్రరావు స్థానిక కుమ్మరి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యనారాయణ సామిల్ అండ్ టింబర్ డిపోను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం ఉన్న పూర్ణచంద్రరావు తనకు మంచి మిత్రుడని అన్నారు. ఆయన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా మొదలుపెట్టిన టింబర్ డిపో కూడా అధిక లాభాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ నూతన ఐజీగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి స్వర్ణశ్రేష్ఠ త్రిపాఠిని మాజీ మంత్రి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరులోని ఐజీ కార్యాలయంలో కలిసిన ప్రత్తిపాటి ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణ బదిలీలో భాగంగా కీలకమైన గుంటూరు రేంజ్ ఐజీగా సమర్థుడైన అధికారిని నియమించడం మంచి పరిణామంగా భావిస్తున్నామన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పాత పశువుల సంత వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన యూఎఫ్సి యూనిక్ ఫ్రెండ్స్ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, జనసేన పార్టీ నాయకులు మండలనేని చరణ్ తేజ ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి కేక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూఎఫ్సి నిర్వాహకులు కస్టమర్లకు రుచికరమైన వంటకాలు అందించాలన్నారు. అలాగే వారికి మంచి లాభాలు తీసుకొని రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏకలవ్యుని జయంతిని పురస్కరించుకొని బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ మాట్లాడుతూ విలువిద్యలో ఏకలవ్యుని పోటీ ఎవరూ రాలేదని అన్నారు. అంతటి ఔన్నత్యం కలిగిన వ్యక్తి జయంతి కార్యక్రమం జరుపుకోవటం మనందరి అదృష్టంగా భావించాలన్నారు. ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలనే కోరికతో ద్రోణాచార్యుని వద్దకు వెళ్లడంతో ఆయన తిరస్కరించారని, ఆయన ఎలాగైనా విలువిద్య నేర్చుకోవాలనే దృఢమైన సంకల్పంతో ద్రోణాచార్యుని ప్రతిమను బంకమట్టితో తయారు చేసి అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించి కొన్ని విలువిద్యలను నేర్చుకున్న మహోన్నతమైన వ్యక్తి అని ఆయన కొనియాడారు. గురు భక్తిని చాటుకోవడం కోసం తన బ్రొటనవేలును త్యాగం చేసి ద్రోణాచార్యునికి బహుమానం అందజేశారన్నారు. అంతటి మహావీరుని త్యాగం మరవలేనిదన్నారు. కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభ నాగేశ్వరరావు, ఏపీ ప్రైవేట్ కాంపౌండర్స్ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రుముట్ల నాగేశ్వరరావు, విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు తుర్లపాటి వెంకట గణేష్, గౌరవ అధ్యక్షులు బి చిన్నానాయక్, అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దేవర డేవిడ్, కోశాధికారి బి రాంబాబు నాయక్, ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు, మండల నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలోని 21, 26వ వార్డులను మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు మంగళవారం సందర్శించారు. నీటి సరఫరా జరుగు సమయంలో వార్డుల్లో పర్యటించిన ఆయన క్లోరిన్ టెస్ట్ వాల్వ్ పిట్ పరిశీలించారు. అలాగే క్లాక్ టవర్ సెంటర్ నందు డిప్యుటేషన్ పైప్ లైన్లు మరమ్మతులు కూడా పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా నిర్వహణతో పాటు వర్షాకాలం నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరమణ, అసిస్టెంట్ ఇంజనీర్ చెల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23వ తేదీ పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని చేపట్టనుంది. వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పొలం బాట పట్టనున్నారు. వారానికి 2 రోజుల పాటు రోజుకు 2 గ్రామాల చొప్పున కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం మండలాల వారీగా షెడ్యూల్ను సిద్ధం చేస్తున్నారు. ఉదయం పొలాల్లో పర్యటించి మధ్యాహ్నం రైతులతో సమావేశమవుతారు. పట్టణానికి చెందిన స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం పెదనందిపాడు మారుతినగర్లో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సమితి సభ్యులు హరిదాసుల శ్రీనివాసరావు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు వివి సత్యనారాయణ, సభ్యులు కాపు వెంకట్రావు, కె రామబ్రహ్మం, ఎంఆర్ గోపాల్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా సుబ్బనాయుడు రానున్నారు. తాజాగా జరిగిన సిఐ బదిలీలో భాగంగా ఆయన నియామకం జరిగింది. గతంలో చిలకలూరిపేట ఎడ్లపాడు మండల సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం SC/ST సెల్ పొన్నూరు సర్కిల్లో పనిచేస్తున్న ఆయన తాజా బదిలీలో భాగంగా చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్కు రానున్నారు. పట్టణంలోని సాయి వికాస్ విట్లో బుధవారం విద్యార్థులకు చేతి వ్రాతపై శిక్షణ జరిగింది. ప్రముఖ చేతి వ్రాత నిపుణుడు, అంతర్జాతీయంగా కీర్తి గడించిన వై మల్లికార్జునరావు విద్యార్థులకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి చేతి వ్రాత మనిషి వ్యక్తిత్వం తెలుపుతుందన్నారు. మంచి చేతి వ్రాతను అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కంప్యూటర్లు, టీవీలు, హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత హ్యాండ్ రైటింగ్ పాడైపోతుంది అని మనం బాధపడుతూ ఉండగానే కోవిడ్ వచ్చిన తర్వాత ఆ హ్యాండ్ రైటింగ్ మరీ పాడవడం మనందరం గమనిస్తూనే ఉన్నాం. కోవిడ్లో ఎక్కువగా ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల హ్యాండ్ రైటింగ్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఒక స్కిల్ కాబట్టి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ అవసరమే. ఒక సగటు మదర్, ఒక సగటు టీచర్ ఖచ్చితంగా పిల్లల హ్యాండ్ రైటింగ్ మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్లో ఈ రోజు కూడా 94-95% ఆఫ్ ఎగ్జామినేషన్స్ హ్యాండ్ రైటింగ్ బేస్డ్ ఉంటాయి. కాబట్టి మన పిల్లలు జూన్ నుంచి మార్చి ఏప్రిల్ వరకు నేర్చుకున్నదంతా 50% అయితే జస్ట్ ఆ ఎగ్జామ్కి వెళ్ళి ఆ 2 గంటలు రాసేది రిమైనింగ్ 50% అవుతుంది. కాబట్టి పిల్లలు ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు సబ్జెక్ట్ ఎంత బాగా వచ్చింది అని చూసుకోవడంతో పాటు ఆ వచ్చిన సబ్జెక్ట్ని ఎంత లెజిబుల్గా, ఎంత క్లియర్గా, ఎంత బ్యూటిఫుల్గా, హాయిగా, స్పీడ్గా రాసినప్పుడు కూడా హ్యాండ్ రైటింగ్ పాడకుండా ప్రజెంట్ చేయగలుగుతున్నారో పేరెంట్స్, టీచర్స్ చూసుకుంటే పిల్లలు ఇంతకాలం పడ్డ కష్టానికి కరెక్ట్గా ఫలితం వస్తుంది. అలాగే ఆ ఫలితం తక్కువైనప్పుడు ఆ ప్రభావం సమాజం మీద కూడా పడుతుంది, ఇన్స్టిట్యూషన్ మీద పడుతుంది, పిల్లల మీద పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా చేతిరాత అనేది చాలా చాలా ముఖ్యం. పట్టణ ప్రముఖులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ సోదరుడు ఆంజనేయులు కుమార్తె ముద్దుల శ్రీదేవి ద్వితీయ వర్ధంతి సందర్భంగా బుధవారం చీరాల రోడ్డు మార్గంలో ఉన్న బాపూజీ వృద్ధుల ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు మురుగుపూడి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రీదేవి 2 ఏళ్ల క్రితం అతి చిన్న వయసులో అనారోగ్యం కారణంగా మృతి చెందారన్నారు. వారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాధాకృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీదేవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మద్దుల శ్రీదేవి గారి పేరిట ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం వాళ్ళు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి గతంలో కూడా వారు ఇక్కడ అనేక సార్లు మన వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. మరి ఇటువంటి దాతలు ఇతోధికంగా ఆశ్రమానికి సహకరించబట్టే ఈ ఆశ్రమాన్ని మేము గత 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా మద్దుల శ్రీదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోట లలిత కాంప్లెక్స్ నందు పల్నాడు కోఆపరేటివ్ సొసైటీ లిమిట్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజేశ్వరి రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఫౌండర్ పులిగుద్ది రాజేశ్వరి రిబ్బన్ కట్ చేసి బ్యాంకును ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ, పట్టణాధ్యక్షుడు ప్రసన్న, హరిశంకర్, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి ప్రక్కన ఉన్న చిన్నపసుమరు అయ్యప్ప స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు విశేషంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ తొలి ఏకాదశిని చాలా పవిత్రమైన రోజు అన్నారు. సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పలువురు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి దేవస్థానం చిన్నపసుమర్రు చిలకలూరిపేట ఓగేరు వాగునకు దక్షిణ వైపున వేచేసినటువంటి సప్త దేవాలయముల సమాహారం. మన దేవాలయం తరఫున భక్తులందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి బుధవారం లాగే ఈ బుధవారం కూడా మన దేవాలయంలో చక్కగా అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూ వస్తుంది. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి అర్చనలు అలంకారములతో స్వామివారి యొక్క ప్రత్యేక పూజలు చక్కగా జరిగినాయి. భక్తులంతా కూడా విరివిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క శుభాకాంక్షలు పొందడం జరిగింది. ఈ సందర్భంగా సహకరించిన దాతలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సభ్యులందరికీ అలాగే దాతలందరికీ శ్రీ అయ్యప్ప స్వామివారు సకల సత్యములు అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు సమకూర్చవలసిందిగా కోరుతున్నాము. చిలకలూరిపేట మిత్ర మోటార్ సైకిల్ మెకానిక్ అసోసియేషన్ వారు మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబాని మేస్త్రిని స్వయంగా వెళ్లి పరామర్శించిన అసోసియేషన్ సభ్యులు ఆయనకు వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు నబీ మేస్త్రి, కమిటీ సభ్యులు సురేష్, రహీం, ఆరిఫ్, కరీముల్లా, సైదా తదితరులు పాల్గొన్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.